నమస్తే అమ్మా. నమస్తే. రాజా సింగ్ జనసేన పార్టీలోకి వెళ్తుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒకవేళ జనసేన పార్టీకి వెళ్తే ఇక్కడ జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? జనసేన బీజేపీ నాయకుడు జనసేన పార్టీకి ఎందుకు వెళ్తాడు? బీజేపీలో ఉండాలి. ఆ రాజా సింగే లేకుంటే మన హైదరాబాద్కు ఒక హెల్త్ లాగుంటుంది. రాజా సింగ్ దాకా ఈడే పోవాలి. మేమే ఒక 5-6 నలుగురం కలిసి పోదాం అనుకుంటున్నాం. మాకు టైం కుదరటాలే. ఆయన బీజేపీ నుంచి అల్లకపోవద్దు. ఇదే ఈ పాట పవన్ కళ్యాణ్దే మన దాంట్లో కొత్తది అవసరం ఉంటే కానీ రాజా సింగ్ గారు ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు. నేను ప్రతి వీడియో నేను చూస్తా కదా. కాకపోతే ఆయన ఏమంటాడంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీలోకి వస్తే బాగుండు అంటాడు. ఆ వాక్యమే చేస్తాడు. నేను అల్లకపోతాను మాత్రం అనలేదు. మళ్ళీ బీజేపీలో కాకపోతే ఏదో కారణంగా రాజీనామా లెక్క అట్లా పెట్టిండు. మళ్ళీ రాజీనామా బీజేపీలో అందరు పోయి ఆయన కావనంచి శాలువలు కప్పి మళ్ళీ బీజేపీలో ఆయన ఉండాలి. ఎందుకంటే హైదరాబాద్ పులి కింగు మీరు చాలా బాగా చేయండి. హైదరాబాద్కే కింగు. పాత బస్తీలో ఆయన ఉన్నాడంటే మనం అక్కడ మోడీ ఇక్కడ ఈయన. ఎందుకంటే గోండ్రు ఇచ్చే పులిలాగా మాట్లాడతాడు. ఎందుకంటే బతికిన 4 రోజులైనా అట్లనే పులిలాగా ఉండాలా, పులిలాగా బతకాలి, పులిలాగానే పోవాలి. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా మంచి పనులు తెచ్చి చనిపోయిన వాళ్ళని మనం ఎంత వాళ్ళని యాడ్ చేసుకుంటాం. అందుగురించే రాజా సింగ్ గారు మన పవన్ కళ్యాణ్నే మన దాంట్లోకి తెచ్చుకోవాలి. కానీ బీజేపీ నుంచి అల్లకపోవద్దు. నువ్వు ఎప్పుడు బీజేపీలో ఉండాలని బీజేపీ ప్రతి ఒక్కరు బీజేపీ నాయకులు కార్యకర్తలు నేను కోరుకునేది అదే. పార్టీ మాత్రం మారొద్దు. బీజేపీని చచ్చినా బతికినా జై శ్రీరామ్ సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తుల్లాగా మీలాంటి వాళ్ళు లేకుంటే మరి మన హైదరాబాద్కి ఎట్లా, మన తెలంగాణకి ఎట్లా ఉండాలి కదా. మరి మీలాంటి వాళ్ళు అల్లకపోతున్నా నా నోట్ల 4 మీదకే రావద్దు. అవసరం వస్తే మీ ఇంటికి ఇలాంటి వాళ్ళు 100 మంది వచ్చి మాట్లాడే అంత ఉంది. ఎందుకంటే మేము కూడా బీజేపీ అయినా ఏ పార్టీ అయినా మేమైనా ప్రతి ఒక్కళ్ళు నువ్వు కావాలని అడిగి కొట్లాడి నిలబడేంత ఉంది మా దగ్గర. నువ్వు మాత్రం బీజేపీలో ఉండాలా, బీజేపీలనే నిలబడాలి. ఎందుకంటే నువ్వు లేకుంటే ఈ హైదరాబాద్లో బాగుండదు. అక్కడ బండి సంజయ్, అక్కడ కిషన్ రెడ్డి గారు, ఇక్కడ నువ్వు. ఎందుకంటే పార్టీ అంటే ఏదో ఒక చిన్న చిన్న ఇష్యూ వస్తాయి. అవన్నీ పట్టించుకోవద్దు. ఎందుకంటే నువ్వు సనాతన ధర్మం అన్నావు కదా, జై శ్రీరామ్ అంటున్నావు కదా, హిందూ ధర్మాన్ని కాపాడుతున్నావు కదా. మరి ఇళ్ళకెందుకు? ఇది బీజేపీలో ఉండి యుద్ధం చేయాలి, బీజేపీలో ఉండి మాట్లాడాలి. అంటే పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మం గురించే కష్టపడుతుంది కదా. ఆయన కష్టపడుతుంది. ఇద్దరు కలిసి కష్టపడండి. అది ఇది ఒకటి కాండి కానీ దోస్తాన కాండి కానీ పార్టీలు అయితే అసలే ఆడ రాజీనామా పెట్టి ఇళ్ళకి రావద్దని నేను కోరుకుంటాను. ఎందుకంటే బాగుండదు. ఎందుకంటే నువ్వు బీజేపీ బిడ్డవని ప్రతి ఒక్కళ్ళకు చెట్టు చేమ గుట్టకు మొత్తం తెలిసిపోయింది. మళ్ళీ ఇళ్ళకి పోతే బాగుండదు కదా. ఎందుకంటే ఇప్పుడే ఎవడోడో ప్రకాశరావు లాంటి వాళ్ళు కుక్కలు ఎన్నో వాగుతున్నాయి. అలాంటి వాళ్ళకి మనం సంధియకూడదు కదా. అలాంటి వాళ్ళకి సంధి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు ఎట్లా మాట్లాడతాడు ప్రకాశ్ రాజు, వేరే వాళ్ళు ఎన్ని వాక్యాలు మాట్లాడతారు. వాళ్ళందరికీ కూడా మనం మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు. నువ్వు బీజేపీలో ఉండాలి, బీజేపీ నాయకుడికనే ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు అందరు పోయి కూడా ఆయనను కూడా ఆహ్వానిస్తాడట. రేపో మాపో పోయి ఆయన ఎక్కడి కావాలంటే పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు దోస్తానగా పనిచేయొచ్చు. దోస్తానగా ఉండకూడదా? ఎందుకు ఉండొచ్చు. జనసేన బీజేపీ ఒకటై ఉండొచ్చు. ఎందుకంటే అలా ఉంటానని అడుగుతుండు కూడా ఆయన. నేను సోషల్ మీడియాలో చూస్తూ ఉంటా కదా. రాజా సింగ్ లేకుంటే బాగుండదు. మన హైదరాబాద్కి ఒక హెల్తీ ఆయన ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు మంచి అంటే ఏజ్ని బట్టి కాదు. ఎందుకంటే మంచి మర్యాద ఇస్తాడు. ఇప్పుడు మోడీ గారు మంచి మర్యాద ఇస్తుండు కదా. మరి ఇంకేంటి వాళ్ళిద్దరు మంచి దోస్తానా. ఆయన జై శ్రీరామే, ఈయన సేనా ధర్మం, ఆయన మన హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తులే. వాళ్ళు వీళ్ళు ఒకటవుతారని చాలామందికి కొంచెం భయం. అయ్యో వీళ్ళు ఎక్కడ ఒకటవుతారేమని. ఎవరికి వేసేటోళ్ళు వాళ్ళు వేస్తారు. ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు. ఆలోచించి ఎవరిని తెచ్చుకోవాలో వాళ్ళని తెచ్చుకుంటారు. బాగుంటుంది.